త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ. ఇప్పటికే 5,089 పోస్టులకు నోటిఫికేషన్, అదనపు పోస్టులు చేర్చి అనుబంధ ప్రకటన. సో త్వరలో మెగా డిఎస్సి 12,000 పోస్టుల భర్తీ. 9 మంది అదనపు కలెక్టర్లు జిల్లాల్లో స్థానిక సంస్థల వ్యవహారాల కోసమే కొత్త ఐఏఎస్లు పోస్టింగ్. సో త్వరలో మెగా డిఎస్సి అలాగే 12,000 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. సో మొన్న డిఎస్సి వాళ్ళు కూడా అందరూ కూడా ఇబ్బంది పడి దయచేసి మాకు ఒక్కొక్క జిల్లా నుంచి 2-3కే ఇచ్చిర్రు, అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? సో చాలామంది అన్యాయం అయిపోతున్నారు. సో డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, చాలా ఖాళీలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ అట్లనే ఇక్కడ నేను కొంతమంది గురించి మాట్లాడదలుచుకున్నా. సో 2008 డిఎస్సి బ్యాచ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి. అయినా కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయించింది. సో అదొకటి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వాళ్ళకి కూడా పోస్టింగ్ వచ్చేటట్టు ప్లాన్ చేయండి. అండ్ అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ మీరు పెడతా అన్నారు, దానికి సంతోషం. అండ్ అదే రకంగా ఎవరైతే అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ ఉన్నారో, అవుట్సోర్సింగ్ లెక్చరర్లకు దాదాపు 5-6 నెలల నుంచి వాళ్ళ వేతనాలు తక్కువ, ప్లస్ ఆ తక్కువైన వేతనాలు కూడా జీతాలు రావట్లేదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. చాలామంది ఏడ్చారు కూడా. సో ఎవరికి చెప్పుకోవాలో మా బాధ కూడా అర్థం కాలేదని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో దయచేసి నేను కోరేది ఒకటే, ఎవరైతే అవుట్సోర్సింగ్ లెక్చరర్లు ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయండి. దయచేసి ఒకసారి లెక్చరర్ల ఘోష ఆలోచించండి. వాళ్ళు అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తూ ఈ జీతం వాళ్ళకి వస్తలేదు, కానీ బయట వాళ్ళు ట్యూషన్ చెప్పుకొని పబ్బం గడిపించుకుంటున్నారు. సో దయచేసి వాళ్ళకు ఒక సవరణలు ఇవ్వండి. అండ్ అట్లనే విఆర్ఓ విఆర్ఏలను మళ్ళా రిక్రూట్ చేయండి. పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వేతనాలు రావట్లేదు, జీతాలు రావట్లేదు. సో వాళ్ళని కూడా సవరణలు చేయాలి. అండ్ అట్లాగే జిహెచ్ఎంసీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది, వాళ్ళు కూడా ఇబ్బంది పడడం జరిగింది. సో వాళ్ళ సమస్యలు ఏంటో కూడా తెలుసుకోవాలి. అండ్ కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించేలా ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి నర్సులకు, ముఖ్యంగా నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇంకొన్ని హాస్పిటల్స్లో అవుట్సోర్సింగ్ జాబ్స్ ఉన్నటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో, సో అవుట్సోర్సింగ్ జాబ్స్ వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి గత ప్రభుత్వము వాళ్ళకి హామీ ఇచ్చి మోసం చేసింది. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు నర్సులు. కోవిడ్ టైంలో ఎక్కువ నర్సులే కోవిడ్ పేషెంట్స్తో ఉన్నారండి ప్రభుత్వ హాస్పిటల్లో. వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి లెక్కలేనంత పొగడ్తలకు కారణమవుతాయి. కానీ వాళ్ళు అడిగేది పొగడ్తలు కాదు, వాళ్ళ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలి. ఇక ముందు ఇటువంటివి ఎన్ని వచ్చినా సరే వాళ్ళు మంచిగా ఎదుర్కొంటారు దీన్ని. సో దయచేసి నర్సులను కూడా దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొత్త ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకటేమో మీరు గ్రూప్స్ సవరణలు ఎట్లాగో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు, ఆ పనిలో ఉన్నారు. అండ్ అలాగే 2008 డిఎస్సి వాళ్ళకు మీరు పోస్టింగ్లు ఇవ్వాలి. అండ్ అట్లనే డిఎస్సికి ఇంకా రిక్రూట్మెంట్స్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉంటే కనుక వాళ్ళని ఇంకా ఉద్యోగాల అవకాశాలు పెంచే ఒక వెసులుబాటును వెతకాలి. అండ్ అట్లనే అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ, అండ్ అదే రకంగా ఒక జీవో వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోయినటువంటి పరిస్థితి. అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర అంతంత దూరాలు వాళ్ళు ట్రావెల్ చేయలేకపోతున్నారు. సొంత ఊరిని విడిచి 60 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్లు వేసిర్రు. ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. పొద్దునే ఒక మహిళ బాధ్యతగా ఇంటిని సరిదిద్దుతూ తన జీవితం అనేది మొదలవుతుంది. కాబట్టి ఉదయం లేవగానే మరి ఇంటి పనులు, వంట పనులు, మరి పిల్లల బాక్సులు, మరి భర్తకు కూడా బాక్స్ కట్టి అవన్నీ కూడా సమకూర్చి అప్పటికే అలసిపోతుంది. ఎస్, మహిళ అనేది అలసిపోదు, అది నిరంతరంగా అసలు చాలా ఓపిక ఉంటుంది. ఓర్పు కలదే మహిళ అని కూడా చెప్పచ్చు. కానీ అయినప్పటికీ కూడా ఒక కృతజ్ఞతా భావంతో లేకుండా వీళ్ళని ఎక్కడో 60 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల మేర మరి బీహారతను అయినటువంటి సోమేష్ కుమార్ తెచ్చినటువంటి ఒక జీవో వల్ల మరి వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు ఘోషపడ్డారు. మరి మీతో కూడా లాఠీ చార్జులు తిన్నారు. ఎప్పుడు వినతి పత్రాలు ఇవ్వడానికి ప్రగతి భవన్కి వెళ్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసారు. వాళ్ళ బిడ్డల్ని కూడా ఎత్తుక్కొని వాళ్ళు ధర్నాకు కూర్చున్నారు అక్కడ. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నారు. నేను దయచేసి చెప్తా ఉన్నా, ఆ జీవో ఎత్తేసి వీళ్ళ ట్రాన్స్ఫర్లు చేయాలి, డెప్యుటేషన్లు చేయండి, లేకపోతే ఇమీడియట్గా లేదంటే ట్రాన్స్ఫర్లు అయ్యేలాగా చూడండి. ఎవరి లోకల్ అర్హతల్ని బట్టి, సీనియారిటీని బట్టి రావాల్సినటువంటి ప్రమోషన్స్ అయితేనేమి,
అండ్ అట్లనే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అయితేనేమి చేయాలి అని చెప్పి వీళ్ళ గురించి కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ గురించి మీరు ఆలోచించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి వీళ్ళందరి తరపున స్టాండ్ బై తీసుకొని నేను అడుగుతా ఉన్నా. అండ్ విఆర్ఏ విఆర్ఓలు అండ్ పంచాయతీరాజ్ నుంచి మున్సిపల్ ఎవరైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో సో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని సమగ్ర చర్యలు తీసుకోవాలి, వాళ్ళ స్థానాలకు తిరిగి రప్పించే ప్రయత్నం చేయాలి. అండ్ అట్లనే 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పి నేను మరొకసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అయినా కూడా మీకు ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ గట్టిగా మాట్లాడతాం. బట్ ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా మీకు గుర్తు చేస్తూ ఒకసారి వీటి గురించి కూడా మీరు ఆలోచించాలి.